వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వినాయకుడికి పెట్టే నైవేద్యాలలో ఉండ్రాళ్ళు, మోదక్లు ఇవి చాలా ముఖ్యమైనవి. మోదక్ లేదా ఉక్కడిచ్చే మోదక్ అంటారు. ఇది మహారాష్ట్ర రెసిపీ. అది ఎలా చేయాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ ఉక్కడిచ్చే మోదక్ అనేది తెలుగులో జిల్లేడుకాయలు అంటారు. షేప్ మారుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి చేశాను. ఈ కప్ తోటి 1 కప్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉన్నది తురుముకొని తీసుకున్నాను. 3/4 కప్ బెల్లం, 1 కప్ బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి మనం రెడీమేడ్గా స్టోర్లో దొరికేదైనా తీసుకోవచ్చు, లేదా మిల్లులు దగ్గరగా ఉంటే మిల్లు పట్టించుకొనైనా వాడుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి, ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి, అలాగే గసగసాలు కూడా వాడతారండి. నేను ఇవాళ వేయలేదు. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి కొబ్బరి వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. కొబ్బరి కలర్ మారక్కర్లేదు. కొద్దిగా పచ్చివాసన పోయినట్టుగా వేగితే చాలు. అలా వేగంగానే బెల్లం వేసేయండి. కొబ్బరి ఎంత తీసుకున్నామో అందులో 3/4 వంతు అయితే సరిపోతుంది. కొబ్బరిలో చిన్న స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి కొంచెం తక్కువే తీసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేస్తే బెల్లం అంతా కరిగిపోయి చక్కగా కొబ్బరి లౌజ్ లాగా తయారవుతుంది. అలా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. కొబ్బరి కదా తొందరగా మాడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గర అయిపోయిన తర్వాత దీనిలో యాలకుల పొడి వేసేసి గసగసాలు కూడా వాడుతుంటే అది కూడా వేయచ్చు. నేను ఇవాళ గసగసాలు వాడట్లేదు కాబట్టి వేయలేదు, చూపించలేదు అందుకని. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మనం చేత్తో ఉండ చేసుకొని చూస్తే తెలుస్తుంది. ఉండ ఫామ్ అయ్యి చక్కగా ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇంతదాకా దగ్గర అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు చల్లారనిచ్చేసుకోవాలండి. ఈలోగా దీనికి పైన వేసే కోటింగ్ తయారు చేయడం చూద్దామండి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టి దానిలో 1 కప్పు నీళ్లు పోసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఈ నీళ్ళని బాయిల్ చేయాలి. అంటే బియ్యపిండి ఎంత తీసుకున్నామో అంత నీళ్లు పోయాలండి. నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు బియ్యపిండి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. బాగా ఉడికినట్టు అవ్వాలి. ఇది ఉక్కించడం అంటారు దీన్ని. అలా అవ్వాలి. అయ్యేదాకా దీన్ని కలుపుకోవాలి. ఇంతసేపు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా పూర్తిగా బియ్యపిండి అంతా కూడా ఎక్కడ పొడి పిండి లేకుండా కలిసిపోయేదాకా కలిపేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయ్యేదాకా కూడా ఉడికించుకోవాలి బియ్యపిండిని. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు, అంటే మనం వేడి పట్టుకోగలిగినంత సేపు మాత్రం చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిపోకూడదు. ఇలా పొడి పొడిగా ఉన్నదాన్ని బాగా మర్దన చేసి నెయ్యి నీళ్లు వేస్తూ మర్దన చేసి కలుపుకొని మన చపాతీ పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. పైన కొంచెం ఒక 2 చెంచాలు నెయ్యి వేసి, అలాగే చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని బాగా ఎనుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా అయితే మర్దన చేసుకుంటామో అలా మర్దన చేసుకోవాలి. బియ్యపిండికి సాగే గుణం ఉండదు. దానివల్ల కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న తడి చేసుకుంటూ దీన్ని ఇలా మర్దన చేసుకొని ఒక చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. మనకి కొంచెం చేతికి సాగే గుణం వస్తుంది దానివల్ల బియ్యపిండికి. దీన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక కొబ్బరి లౌస్ చేసుకున్నాం కదా, లోపలికి పెట్టే స్టఫింగ్, దాన్ని కూడా ఉండలు చేసి రెడీ చేసుకోవాలి. నేను మౌల్డ్ యూజ్ చేసి చేస్తున్నానండి. లేకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే షేప్ అంత బాగా రాదు. మౌల్డ్ యూజ్ చేస్తే చక్కగా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి, తినాలనిపించేటట్టు. ఈ మౌల్డ్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి, లేదా ఎక్కడైనా ప్లాస్టిక్ సామాన్లు అవి దొరికే షాప్స్లో కూడా దొరుకుతాయి. ఈ మౌల్డ్కి శుభ్రంగా నెయ్యి రాసేసుకోవాలి. 2 పక్కల కూడా నెయ్యి రాసుకొని దాన్ని సీల్ చేసేసి దానిలో కొంచెం పిండి పెట్టి మధ్యలో గ్యాప్ వచ్చేటట్టుగా ఆ పిండి అంతా కవరింగ్ లాగా దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత స్టఫింగ్ కొంచెం తీసుకొని దాని లోపలికి పెట్టి బాగా స్టఫ్ చేసేసుకోవాలి. గట్టిగా స్టఫ్ చేస్తే దగ్గరగా ఉండి స్టిఫ్గా ఉంటుంది. పైన మళ్ళీ కొంచెం బియ్యపిండి
పేస్ట్ పెట్టేసి దాన్ని కవర్ చేసేసి సీల్ చేసేసుకోవాలి. ఇంతే, ఇది మోదక్ ఇలా తయారవుతుంది. ఇలాంటి మోదక్లు మనం పిండంతా అయ్యే వరకు రెడీ చేసి పెట్టుకొని వీటిని ఆవిరికి పెట్టి ఉడికించుకోవడమే. ఇదే మనం చేత్తో కూడా చేసుకోవచ్చు. అయితే నాకు చేత్తో చేస్తే అంత నీట్గా షేప్ రాదు, అందుకని నేను ప్రిఫర్ చేయను. బట్ స్టిల్ నేను చూపిస్తున్నానండి, చూడండి. కొంచెం పిండి తీసుకొని చక్కగా ఇలాగ మనకి రొట్టెల పిండికి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా పూర్తిగా అంచులు పల్చగా వచ్చేటట్టుగా ఒత్తుకోవాలి. గిన్నెలా తయారు చేసుకోవాలి. ఒత్తుకొని కొంచెం ఈ ఫింగర్స్తో టిప్స్ తోటి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఒక చిన్న ఫ్లవర్ గిన్నెలాగా తయారవుతుంది. దీనిలో కొబ్బరి లౌజు స్టఫింగ్ పెట్టి దాన్ని సీల్ చేయాలి పైదాకా లాక్కుంటూ. కానీ నాకు అది షేప్ అంత బాగా అనిపించదు, అందుకని నేను మౌల్డ్స్ యూజ్ చేస్తానండి. మీకు ఇలా ఓకే అనుకుంటే ఇలా అయినా చేయొచ్చు, లేదా మన కజ్జికాయలు చేసే పీటలు ఉంటాయి కదా, దానిలో కూడా చేయొచ్చు. అవే జిల్లెడికాయలు. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని వీటిని ఆవిరికి పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవడమే. నాకు ఇలా చూస్తే ఏది బాగుంది అనిపిస్తే మౌల్డ్తో చేసిందే బాగుంది అనిపిస్తుంది, అందుకని నేను ఎక్కువ మౌల్డ్తో చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. మౌల్డ్తో అయినా చేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసేసిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు ఎలా అయితే ఆవిరికి ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలండి. ఉండ్రాళ్ళ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంతే, మోదక్ లేదా ఉక్కడిచ్చే మోదక్ లేదా జిల్లేడికాయలు స్వామికి నివేదించండి, స్వామి ఆశీర్వాదం పొందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.